లేడి కూనలు మెలికల త్రోవలలో యథేచ్ఛగా సంచరిస్తున్నవి. రంగురంగు ఈకల రాచులుకల గూళ్లు సాయం సంజకు కింజిలను అరుదుతున్నవి. సెలియేటి అలల మీద కోమల పద్మ కోరకాలు తేనె కలలు కంటున్న కన్నె పిల్లల్లా ఉన్నవి. నీలాల నింగి బ్రుకుటి మీద కుల సంకేతాల బంగారు చంద్ర తిలకం రేయి చరణాల మీద వాలిపోతూ వనదేవళంలో నర్తిస్తున్నది పవనం. ఈ నిశ్చల నిశ్శబ్ద నిశలో వినిపిస్తున్నది దీప ధూప ఆరాధన నైవేద్య స్తోత్రం. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధులు సరోజినీ నాయుడు గారు. ఆమెకు రాజకీయ రంగంలో ఎంత పేరుందో సాహిత్య రంగంలోనూ అంతే పేరుంది. భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా 1949 వరకు స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ గా వీరు సేవలందించారు. మహిళల సమస్యలు అంటరానితనంపై పోరాడారు. హిందూ ముస్లింల సమైక్యతతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ప్రయత్నించారు. హైదరాబాద్ లో ఈమె జన్మించింది. వీరి కులాంతర వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు గారు జరిపించారు.